హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో ఈ రోజు వచ్చేసి నేను మీకు ఈ వీడియోలో బ్లౌజ్ పీస్తో కాటన్ ఫ్రాక్ ఎలా కుట్టాలనేది నేర్పిస్తున్నాను. బ్లౌజ్ పీసెస్ అనేవి మీకు తెలిసే ఉంటాయి కదా, చాలా వరకు మనం కాటన్వి కొంచెం బయట ఎవరైనా ఫంక్షన్స్కి అప్పుడు పెట్టినవి మనం యూజ్ చేయమన్నమాట, పక్కన పెట్టేస్తాం కదా. సో వాటితో కూడా సింపుల్ సమ్మర్ ఫ్రాక్ ఎలా కుట్టాలో చూపిస్తాను. అది కూడా 3 years అమ్మాయికి నేను దియాకి కుడుతున్నాను కదా. సో ఇది 3 years వాళ్ళకి సరిపోతుంది. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే బ్లౌజ్ పీస్కి ఇలా 2 layers వస్తాయి కదా, ఇలా పొడవుగా. దాన్ని అయితే నేను ఇలాగా 4 foldings అంటే 4 layers వచ్చేలాగా ఫోల్డ్ చేసుకున్నాను. ఇలా ఫోల్డ్ చేసుకున్న దానికి నేను ఇక్కడ మెజర్మెంట్స్ మీరు చూసుకున్నట్టయితే నేను దియాకి వచ్చేసి 7.5 తీసుకుంటున్నానండి. బాడీ పార్ట్ వచ్చి ఫ్రాక్స్ కూడా బాగా పొడవుగా ఉంటే బాగోదు, కాటన్ ఒకసారి ఉతికేసరికి బాగా దగ్గరగా అయిపోతుంది కదా క్లాత్ అంతా. అందుకని చెప్పి సరిపడా పెట్టుకోండి, సరిపోతుంది. నేను 7.5కి పెట్టాను. తర్వాత ఏంటంటే ఇటు కూడా 7.5కి పెట్టి ఇలా సమానంగా గీత గీసుకోండి. ఇలా డ్రా చేసుకున్నాక ఏం చేస్తారంటే దీన్ని విడిగా ఈ పీస్ అనేది మీరు కట్ చేసేసుకోవచ్చు. అప్పుడు మీకు కొద్దిగా ఈజీగా ఉంటుందన్నమాట. లేదంటే మీరు ఇలా పెట్టి మెజర్మెంట్స్ మేము నార్మల్గా తీసుకుంటామన్నా సరే అది మీ చాయిస్. సో 4 sides నాకు సమానంగా వచ్చింది కదా. ఇప్పుడు ఏంటంటే దీనికి నేను అసలు మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో నేర్పిస్తున్నాను చూడండి. ఇప్పుడైతే షోల్డర్స్ వచ్చేసి నేను 4 inches పెడుతున్నాను దియా కోసం. ఈ 4 inches కూడా ఆర్మ్ హోల్ కూడా సేమ్ 4 inches వస్తుందండి. ఎప్పుడు షోల్డర్ ఎంత వచ్చిందో ఆర్మ్ హోల్ కూడా అంతే వస్తుంది, మీకు చాలాసార్లు చెప్పా కదా. సో 4 inchesకి ఆర్మ్ హోల్ కూడా పెట్టుకున్నాను. తర్వాత ఇది ఏంటంటే స్క్వేర్ షేప్ లాగా దీన్ని కంప్లీట్ చేసుకోండి ఇలాగా. తర్వాత షోల్డర్స్ చూసుకుందాం. షోల్డర్స్ వచ్చేసి నేను ఏంటంటే 2 పెడుతున్నాను. ఒక 2 inches ఏమో మనకి షోల్డర్ బెల్ట్కి వస్తుంది, తర్వాత ఏమో నెక్ ఒక 2 inchesకి వస్తుంది అనమాట. సో 2కి నేను ఇలాగా మార్క్ పెట్టుకుంటున్నాను. తర్వాత మనకి ఇక్కడ పొడవు ఎంత ఉందో కూడా చూసుకోవచ్చండి. పొడవు కూడా మనం 1.5 నుంచి 2 కానీ అలా పెట్టుకోవచ్చు. బాగా ఎక్కువ పెట్టొద్దండి, కాటన్ ఫ్రాక్స్ కదా, నెక్స్ ఊరికే పెద్దగా అయిపోతాయి ఉతికే కొద్దీ కూడా, కాబట్టి సరిపడ పెట్టుకోండి. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే నేను ఇక్కడ ఏంటంటే 2కి మార్క్ చేసుకుంటున్నాను. దీన్ని కూడా ఇక్కడ స్క్వేర్ షేప్ లాగా డ్రా చేసుకుని మనం ఇందులో నెక్ అనేది డ్రా చేసుకుందాం. నెక్ కూడా మనం రౌండ్ షేప్ డ్రా చేసేసుకోవచ్చు, ఎందుకంటే వెనకాల హుక్స్ వస్తాయి కదా, అలా నేను రౌండ్ షేప్ పెట్టేసుకుంటాను. మ్యాక్సిమం నెక్స్ అనేవి కూడా నేను ఎక్కువ రౌండే ప్రిఫర్ చేస్తుంటాను, ఎందుకంటే చూడటానికి లుకింగ్ సింపుల్గా ఉంటుంది. నాకు హెవీగా ఇష్టపడిన కాబట్టి ఈసారి ప్యాచ్ వర్క్స్ ఏవైనా కూడా చేసి చూపిస్తాను, నెక్ మోడల్స్ కూడా తర్వాత వీడియోస్లో. ఇప్పుడు ఈ స్క్వేర్స్లోంచి మీరు ఇలా డ్రా చేసుకోవాలండి రౌండ్ షేప్స్. సో కంప్లీట్ అయిపోతుంది అనమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ 6 inchesకి నేను నడుము పెడుతున్నాను. ఖర్చు ఇంకా ఎక్కువే ఉండేలా చూసుకుని పెట్టుకోండి. తర్వాత దీన్ని ఇలాగా ఫిల్ చేశాను అనమాట. సైడ్కి ఇలా క్రాస్గా డ్రా చేసుకుని దీన్ని నేను కట్ చేసేసుకుంటున్నాను. ఇలా కట్ చేసేసుకున్నాక మీకు కుట్టడం అనేది చాలా ఈజీ అండి. ఊరికే నడుము ఒకటి, హ్యాండ్స్, నెక్ కుట్టేసి కింద ఏంటంటే మనకి ఫ్రిల్స్ పెట్టేసిన పార్ట్ అటాచ్ చేస్తే మనకి ఫ్రాక్ అనేది రెడీ అవుతుందన్నమాట. పెద్దగా కష్టమే ఉండదు. సో ఇక్కడ వచ్చేసి ఇలా ఉంది, చూసారు కదా, నేను ఇలాగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే మిగతా బ్లౌజ్ పీస్ ఉంది కదా, దాన్ని మీరు ఇలా 2 parts చేసుకోండి కుర్చీల కోసం. సింగిల్ అయితే మనకి పొడవు అయిపోతుంది, పైగా ఏంటంటే క్లాత్ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి నేను ఇలా ఫోల్డ్ చేసుకుని 2 layers లాగా సెపరేట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఏంటంటే వెనకాల నేను హుక్స్ పెడతా అంటున్నాను కదా, ఒక పార్ట్ తీసుకుని దాన్ని మాత్రం మీరు హాఫ్గా కట్ చేసేసుకోండి. అప్పుడు మీరు హుక్స్ ఏమైనా పెట్టినా సరే బాగుంటుందన్నమాట, కుట్టడానికి మీకు వీలు ఉంటుంది. తర్వాత మళ్ళీ మీరు కట్ చేసుకోవటం అది చాలా ఇబ్బంది కాబట్టి ముందే మీరు కట్ చేసేసుకోండి. ఇవి ఇలా 2 parts ఇలా వస్తాయి మనకి. ఇప్పుడు ఏం చేస్తారంటే నెక్స్ అలాగే ఇవన్నీ కూడా ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకోండి. డబల్ స్టిచ్ వేసుకోండి. నేను ఏంటంటే ఎటువంటి పైపింగ్ వేయట్లేదు నెక్స్కి, నార్మల్గానే 2 మడతలు పెట్టి సన్నగా కుట్టేస్తున్నాను అనమాట. అలాగే నెక్కి సపరేట్గా పీస్ కూడా ఏం నేను అటాచ్ చేయట్లేదు. నార్మల్ ఫ్రాక్స్ కాబట్టి మనం డబల్ లేయర్ వేసి కుట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను ఫ్రంట్ నెక్ కుట్టేశాను, అలాగే బ్యాక్ నెక్ కూడా కుట్టేసుకుంటున్నాను.
ఇప్పుడేంటంటే బ్యాక్ పార్ట్‌కి మనం వెనకాల హుక్స్ పెట్టుకోవడానికి అటాచ్ చేయాలని చెప్పాను కదా! ఇందాక మీరు కట్ చేసుకున్నాక మిగిలిన పీస్ తీసుకోండి. మీకు ఇది ఎంత పొడవుందో చూసుకొని కొంచెం ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకోండి. పైన చిన్న ఫోల్డింగ్ పెట్టాలి కదా నెక్ దగ్గర, అందుకోసం కొంచెం క్లాత్ ఎక్కువ తీసుకోండి. తర్వాత దీన్ని ఇలా 2 పీసెస్ చేసుకోండి. బాగా ఎక్కువ క్లాత్ ఏం పెట్టేది, చాలా తక్కువ క్లాత్ పడుతుంది కాబట్టి కొంచెం క్లాత్ అయితే ఇలా రెండిటికి సరిపోతుందన్నమాట. ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకుంటే మీకు బ్యాక్ పార్ట్ అనేది కూడా రెడీ అయిపోతుంది. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా చిన్న ఫోల్డింగ్ పెట్టుకుని దీన్ని వెనకాల బ్యాక్కి అటాచ్ చేసేయండి. చేశాక దాన్ని మళ్ళీ తిప్పి మనం మడత పెట్టుకుని ఒక స్టిచ్ వేసుకుంటే మనకి డ్రెస్ అనేది వెనకాల కంప్లీట్ అయిపోతుందన్నమాట. ఇప్పుడు అంతా అయిపోయాక మీరు షోల్డర్స్ రెండు కూడా మీరు ఇలా అటాచ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. షోల్డర్స్ అటాచ్ చేసాక మీరు హ్యాండ్స్ కూడా, ఇక్కడ నేను హ్యాండ్స్ ఏమీ వేయట్లేదు కదా, స్లీవ్లెస్ కుడుతున్నాను కాబట్టి హ్యాండ్స్ కూడా ఇలా డబుల్ ఫోల్డింగ్ పెట్టి ఇది కూడా కంప్లీట్గా ఇలా కుట్టేసుకోవాలి. చాలా సింపుల్ ఫ్రాక్ అండి, బిగినర్స్ కూడా ఈజీగా కుట్టచ్చు. దీనికి ప్రత్యేకంగా బాగా మిషన్ వచ్చి కూడా అలవాటు ఉండక్కర్లేదు. తర్వాత ఇవి కూడా నేను కుట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ మీరు డాట్స్ వేసుకోవాల్సి ఉంటుంది, ఫ్రంట్ బ్యాక్ కూడా. సో ఇక్కడ చూడండి నేను డాట్స్ వేసేసుకున్నాను కదా, ఇలా ఉందన్నమాట. దీనికి ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు కింద పార్ట్ ఉంది కదా, మనం ఫ్రిల్స్ పెట్టాలనుకున్నాం, ఒకవైపు ఏంటంటే మీరు ఫ్రిల్స్ పెట్టేయండి క్లాత్ అంతా కూడా. ఇంకొక వైపు ఏంటంటే డబుల్ ఫోల్డింగ్ పెట్టి ఇలా స్టిచ్ చేసేసుకోండి. కింద పార్ట్ మీరు అలా రెడీ చేసుకున్నాక తర్వాత మనం బాడీ పార్ట్ ఎలా అటాచ్ చేయాలో చూద్దాము. పోయింది కదా, ఇప్పుడు మనం దీనికి ఈ ఫ్రిల్స్ పెట్టిన పార్ట్కి మనం బాడీ పార్ట్ అనేది అటాచ్ చేస్తున్నాం. చాలా ఈజీ అండి. ఇదేంటంటే దీనికి ఇలా ఫోల్డ్ చేసేసి దీన్ని రెండు కలిపేలా ఒక స్టిచ్ వేసేసుకుంటే మనకి రెడీ అయిపోతుంది అనమాట. ఇవి రెండు కూడా కలిపి నేను స్టిచ్ వేసుకుంటున్నాను. కాటన్ కాబట్టి మీకు ఈజీగా జరుగుతుంది క్లాత్. అదే మామూలుగా సిల్క్ అనుకోండి తొందరగా జారిపోయి మనకి మిస్టేక్స్ అనేవి ఎక్కువ వస్తుంటాయి. కాటన్ క్లాత్ కాబట్టి చాలా సింపుల్ అనమాట. ఒక వితిన్ హాఫ్ అన్ అవర్ లోపే మీరు కట్ చేసేసి కుట్టేసుకోవడం కూడా అయిపోతుంది ఇలాంటి ఫ్రాక్స్ అయితే.
ఫైనల్లీ మన ఫ్రాక్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. ఇది నేను మీకు చూపిస్తాను టర్న్ చేసి అట్లా అసలు లుక్ ఎలా ఉందనేది. చాలా సింపుల్ రెడీమేడ్ లుక్ ఉన్న ఫ్రాక్లా ఉంటుందన్నమాట. చాలా ఈజీ కూడా. చూసారు కదా, వితిన్ నాకు ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్ లోపే ఒక 20 మినిట్స్లో అయిపోతుంది ఫ్రాక్ అంతా కూడా. చూడండి, సింపుల్ ఫ్రాక్లా ఉంటుంది. ఇది వచ్చేసి మనకు డిజైన్స్ ఏమైనా ఉంటే ఇంకా బాగుంటుందన్నమాట. రెడీమేడ్ లుక్ వచ్చేస్తుంది ఫ్రాక్ కూడా ఈజీగా. అలాగే స్లీవ్లెస్ తోటి కుట్టాను. ఈ సమ్మర్లో పిల్లలకి ఏంటంటే ఇప్పుడు బ్లౌజ్ పీసెస్ అవి చాలా ఉంటాయి కదా, పైగా ఏంటంటే ఈ లాక్డౌన్ టైంలో అందరూ ఇళ్లలోనే ఉన్నారు కదా, ఇలా ట్రై చేసి చూడండి మీ పిల్లలకు కూడా. ఎందుకంటే మీ బ్లౌజెస్ కూడా యూజ్ అవుతాయి, అలాగే సమ్మర్ ఫ్రాక్స్ కూడా ఈజీగా వస్తాయి అన్నమాట. సో రేపటి వీడియోలో మళ్ళీ మీట్ అవుతాను. బాయ్ బాయ్.